స్పోర్ట్స్ కోటాలో ఎలాగైనా సీట్ తెచ్చుకోవాలి, మెడికల్ సీట్ అని చెప్పి ట్రై చేశాను ఆ రోజుల్లో 2006. సో రకరకాల స్పోర్ట్స్ ఆడా, టెన్నిస్ ఆడాను, క్రికెట్ ఆడాను, బ్యాడ్మింటన్ ఆడాను. ఇవన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలా చాలామంది కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఇలా కాదని చెప్పి మా అమ్మ ఏం చేసిందంటే ఈయన సెయిలింగ్ చేర్పించని చెప్పి సెయిలింగ్ చేర్పించింది. సో సెయిలింగ్ నేర్చుకున్నప్పుడు ఐ వెంట్ టు వైజాగ్ అండి. వైజాగ్లో ఒక బోట్ తీసుకొని సెయిల్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫ్యూ నాటికల్ మైల్స్ ఐ వెంట్ ఇన్ టు ద సీ. అక్కడ ఒక బార్నికల్స్ తెలుసా, బార్నికల్స్ మూవ్ అవుతున్నాయి. బార్నికల్స్ అంటే ఒక సీ యానిమల్, అలా బార్నికల్స్ సీ షెల్స్ లాగా ఉంటుంది, అలా మూవ్ అవుతుంది. ఏంట్రా బార్నికల్స్ మూవ్ అవుతున్నాయి అని చెప్పి చూస్తుంటే అది చూస్తే అది ఒక వేల్. సో మై ఫస్ట్ ఎన్కౌంటర్ వాజ్ అ హంబ్యాక్ వేల్, వైల్డ్ లైఫ్ ఇన్ వైజాగ్. అది చూసి షాక్ అయి ఉన్నాను. కరెక్ట్గా ఆ టైంలో వచ్చి ఒక పోల్ గుద్దింది, నా ముక్కు ఇరిగింది, నేను కింద పడ్డా నీళ్ళలో. పక్కన వేలు, పక్కన ఇది, నాకు బ్లడ్ వచ్చేస్తుంది, ఏమైనా అయిపోతుంది ఇంకా కంగారు పడ్డా. లోపల ఉన్న వాళ్ళు ఏం కంగారు పడదు, మెల్లగా వచ్చాను నాకు. సో దట్ వాస్ మై ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ వైల్డ్ లైఫ్. సో కోస్ట్కి వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ అ నైస్ క్యూట్ జెలీఫిష్ విచ్ బిట్ మీ ఇన్ మై ఫీట్. సో అది మార్క్ ఇప్పటికే ఉంది. సో ఆ జెలీఫిష్ నాకు చాలా మంచి స్వీట్ మెమరీ ఇచ్చింది అనమాట. సో దట్ వాస్ మై ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ వైల్డ్ లైఫ్. థ్యాంక్ యూ. డెఫినెట్గా నేను నవదీప్ గారిని అడుగుతాను, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఎన్కౌంటర్, మీరు కాకుండా? హలో, అంటే యానిమల్స్ నన్ను ఎప్పుడు చూసాయనా, నేను యానిమల్స్ ఎప్పుడు చూసాననే? ఇలా చెప్పే ఇన్స్టాగ్రామ్లో అప్పుడు అన్న నువ్వు ఒక వర్గానికి ఏమంటారు దాన్ని, ఇన్స్పిరేషన్ అంటారు. ఆ వర్గం ఏంటో తెలియట్లేదు నాకు. అదే వర్గమా? జిమ్ కార్బెట్లో జిమ్ కార్బెట్ అని టైగర్ రిజర్వ్ ఉందండి ఉత్తరాఖండ్లో. సో అక్కడ లోపల కొన్ని ల్యాండ్స్ ఇంత మునుపు అంటే రిజర్వ్ చిన్నగా ఉన్నప్పుడు కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి. ఆ రిజర్వ్ ఎక్స్పాండ్ చేసినప్పుడు ఊర్లన్నీ ఖాళీ చేపించి రీలొకేషన్ చేసి ఆ ప్రైవేట్ ల్యాండ్స్ మాత్రం ప్రైవేట్గానే ఉంచుతారు. అంటే సంబడి క్యాన్ ఓన్ ఇట్, కానీ వెళ్ళాలంటే ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి, వాళ్ళు చెప్పినట్టుగా వెళ్ళాలి. కార్లో అంటే మీ ల్యాండ్లో తప్ప బయట ఎక్కడికి రాకూడదు, అవి ఉన్నాయి కొన్ని రిస్ట్రిక్షన్స్. సో అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళది ఉంటే వెంట్ వన్స్ అనమాట. సో క్లియరింగ్ చేసుకున్నారు, కొంచెం ప్రైవేట్ ల్యాండ్ ఉంటే క్లియరింగ్ చేసుకున్నారు. టెంట్స్లో ఉన్నాం మేము. టెంట్స్లో ఉంటే అక్కడ ఏదో కడుతున్నారు, ఆల్రెడీ కడుతుంటే వాళ్ళు ఏంటంటే వర్కర్స్ అక్కడ లోపల ఉండి కన్స్ట్రక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు కుక్కలను తెచ్చుకుంటారండి. కుక్కలను తెచ్చుకుంటే ఏమవుద్దంటే డే టైం కట్టేసి పెట్టాలి, నైట్ టైం వదిలేయాలి కుక్కల్ని. ఎందుకంటే డే టైం కట్టయిపోతే అవి వెళ్ళిపోతాయి, వాళ్ళకి తెలుసు అక్కడ టైగర్స్ ఉంటాయని. నైట్ టైం ఉండాలి. సో వాళ్ళు కూడా లేరు, వాళ్ళు అప్పటికి 1 month to 40 days ఎంతో ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతే సరే క్లియరింగ్ చేసి పెట్టినాను, టెంట్లో ఉందామని టెంట్లో వేసుకొని ఉంటే కరెక్ట్గా వివర్ ఇన్ ద టెంట్స్. ఆ క్లియరింగ్లో కరెక్ట్గా మేము పొద్దున్న చిన్న సౌండ్స్ ఏవో వస్తున్నాయి, చూస్తే దేర్ వాజ్ అ టైగర్ జస్ట్ క్రాసింగ్ ఫ్రమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెంట్. సో అంటే మామూలుగా మనకి అంటే జనాలకి చాలా తెలియంది ఏంటంటే పులి ఉంటే మీద పడిపోద్ది, పులి ఏదో చంపేస్తాడు. ఏం చేయమండి, పులులు యాక్చువల్లీ మనుషులంటే చిరాకు వాటికి. మనుషులు మాంసం కాదు, అవి మ్యాన్ ఈటర్స్, అవి వేరే సినారియో. బట్ జనరల్గా మనం అడవిలో అలా అని ఎలమని కాదు, డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్, ఓకే. జనరల్గా మనుషులు వాయిస్లు అవి వినిపించినప్పుడు దే టర్న్ ద అదర్ వే అండ్ గో. చాలా అంటే వైల్డ్ లైఫ్ గురించి అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా అంటే ఇప్పుడు ఊర్లో కూడా స్నేక్స్ ఉంటే అది కనిపిస్తే దాన్ని చంపేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఆబ్వియస్లీ చాలా అంటే మన తప్పు వల్ల అవి మనల్ని, ఇప్పుడు ఒక పాము మనల్ని కరిసింది అనుకోండి, దానికే నష్టం. ఎందుకంటే మళ్ళీ ఆ వెనం ఫామ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం పట్టేదాకా అది వేరే ఫుడ్ తినలేదు, అంతే కదా? కరెక్టే కదా? ఏదో విజ్ఞాన ప్రదర్శన చేస్తున్నాను, ఏదో తప్పు ఉంటే చెప్పు, కరెక్టే కదా? సో ఏ వైల్డ్ యానిమల్ అయినా దానికి థ్రెట్ ఉంటే తప్ప మనల్ని అటాక్ చేయదు. బట్ మనం చిన్నప్పుడు సినిమాల్లో అవి ఇవి చూసి నాగుపాము వాడిని గుర్తుపెట్టుకొని వెనక్కి వచ్చి కాటేసింది, ఇవన్నీ చాలా ఉంటాయి, ఓకే, ఫోక్లోర్లో ఉంటాయి. బట్ అంటే కమింగ్ టు ద పాయింట్ హియర్, ఈ భూమి మీద మనం కన్జ్యూమ్ చేస్తూ ఇందాక మాట్లాడుకున్నట్టు కన్జ్యూమ్ చేసేసుకొని మన టైం అయిపోయిన తర్వాత మనం ఉన్నంత వరకు బాగుంటే చాలనే యాటిట్యూడ్ మారాలండి. జనరల్గా నేను ఎక్కడో చదివాను,
The earth is a camping ground which we have leased from our future generations. ఈరోజు మనం దాన్ని వాడుకొని అంటే దాంతో కోఎగ్జిస్ట్ అయ్యి మనం వెళ్ళిన తర్వాత ఇప్పుడు అందరూ పెళ్ళిళ్ళు పిల్లలు అంటున్నారు తప్ప వాళ్ళ ఫ్యూచర్ ఏంటనేది మనం ఏం చేస్తున్నాం క్లైమేట్ కోసం, మనం ఏం చేస్తున్నాం వైల్డ్ లైఫ్ కోసం, మనం ఏం చేస్తున్నాం కన్జర్వేషన్ కోసం అని ఎవరు మాట్లాడుకోవట్లేదు. అంటే మనం ఉన్న టైంలో ఇప్పుడు ఆల్రెడీ 5-6 years బ్యాకే ఢిల్లీ లాంటి ప్లేస్లో పిల్లల్ని స్కూల్కి వెళ్ళొద్దు ఎందుకంటే బయట కాలుష్యం ఎక్కువ ఉంది, ఊపిరి పీల్చుకోలేరు అనే పరిస్థితి 6 సంవత్సరాల క్రితం వచ్చింది ఢిల్లీలో. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. సో వెన్ పీపుల్ లైక్ శ్రీకాంత్ ఆర్ ద రెస్ట్ ఆఫ్ ద జెంటిల్మెన్ హియర్ అంటే ఒక వైల్డ్ లైఫ్ గురించి స్వార్థం లేకుండా ఇలాంటి చేసినప్పుడు ఐ థింక్ వీ షుడ్ ఆల్ సపోర్ట్ దెమ్ ఇన్ ఎవ్రీ వే పాసిబుల్ అండి. మీడియా మిత్రులకి, ఈ లైవ్ చూస్తున్న కామన్ మ్యాన్కి నేను చెప్పేది ఏంటంటే నా రిక్వెస్ట్, మన హీరో సినిమాలు వస్తే అవన్నీ మనం చేస్తాం, అదంతా ఓకే అండి. బట్ రిమెంబర్ దట్ టుడే ఇక్కడ ఇది మనం మళ్ళీ ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, దీన్ని ట్రైలర్ ఆర్ మన టీజర్ రిలీజ్ చేసినప్పుడు యూ రిమెంబర్ దట్ దిస్ ఈజ్ ఎ గిఫ్ట్ టు యువర్ ఫ్యూచర్ జనరేషన్స్. అంటే మీ పిల్లలు ఈరోజు చూసి ఇదేంటి అని, ఇక్కడ ఇందాక పిల్లలు సాయి దట్ వాజ్ ఎ వెరీ నైస్, వెరీ 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 స్వీట్ గెస్చర్. అంటే వాళ్ళ కోసం మనం ఏం వదిలి వెళ్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఒకసారి అవేర్నెస్ చూసుకొని ఉంటే బాగుంటుంది. అంటే లెట్ ఇట్ బి ప్లాస్టిక్, లెట్ ఇట్ బి పొల్యూషన్, ఎవ్రీథింగ్. ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ దట్ వీఆర్ మోర్ కాన్షియస్, మోర్ అవేర్ ఆఫ్ పిల్లలు కాదు, వాళ్ళకి ఏం వదులుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఒకసారి మనం అందరం మళ్ళీ గుర్తు పెట్టుకోవాలని మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నవదీప్ గారు మీకే ఇక్కడ సార్. నవదీప్ అంటే ఈ మధ్యకాలంలో వినిపించట్లేదు మీ పేరు, అక్కడక్కడ వినిపించట్లేదు కొన్ని చోట్ల. ఏదన్నా ఇది కాదు మన సెక్షన్ వేరే ఉంది. ఎప్పుడన్నా ఏదన్నా కేసు వచ్చినప్పుడు తక్కువ నవదీప్ పేరు వచ్చేది, ఈ మధ్యకాలంలో రావట్లేదు. అటువంటిది మీలో ఇటువంటి యాంగిల్ ఉందని చాలామందికి తెలియదు. ఫస్ట్ శ్రీకాంత్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది, శ్రీకాంత్ని ఎలా నమ్మారు, ఫస్ట్ అదేదో బోర్డు గీమన్నారట కదా, ఎట్లా అనిపించింది మీకు, దీనికి హెల్ప్ చేయాలనే మా ఐడియా ఎందుకు వచ్చింది? ఇంటెన్షన్ అండి. అంటే తను ఐ వాంట్ టు మీట్ యూ అంటే జనరల్గా ఏంటి అంటే చూశాను కదా, తను ఇప్పుడు ఈ రోజున ఒక మనిషి ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళు దేని గురించి పనిచేస్తున్నారు అంతా మనకి ప్రొఫైల్ లాగా ఇన్స్టాగ్రామ్లోనే ఉంటుంది. సో చూసినప్పుడు మీరు ఇప్పటికీ చూస్తే హలో, సో తను చేసిన వర్క్, తనకు వచ్చిన అవార్డ్స్, తను తీసిన ఫోటోలు అన్నీ ప్రొఫైల్లో ఉంటాయండి. శ్రీకాంత్ వైల్డ్ లైఫ్ కదా, శ్రీకాంత్ వైల్డ్ లైఫ్ ఈజ్ ద ఐడి. సో మనిషిని మామూలుగా నేను బాగా యాక్టివ్గానే ఉంటానండి సోషల్ మీడియా. ఏమన్నా మెసేజ్ పెట్టినప్పుడు వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళ స్టోరీ ఏంటని చూస్తాను. చూసినప్పుడు తన వర్కే చాలా క్రేజీగా ఉంది. అసలు తను తీసిన ఫోటోలు మీరు చూడని తర్వాత చాలా బాగుంటాయి. సో నేను చూసినప్పుడు డెఫినెట్లీ ఈజ్ అ టాలెంటెడ్ గై. మరి నాకు ఐ సెడ్ ఓకే రండి కలుద్దాం అంటే, కలిసిన తర్వాత చెప్పాడు ఇది అని. తను కొన్ని ల్యాప్టాప్లో అప్పటికి ఇప్పుడు మీరు చూసింది దాంట్లో కొన్ని క్లిప్స్ అవి చూపిస్తే నేను ఇందాక చెప్పినట్టు షాక్, ఇది ఏంటి గురు ఎక్కడ ఇదంతా అంటే ఆంధ్రప్రదేశ్ అన్నాడు. సో ఏంటి అంటే ఇలా ఇది ఉంది, ఐ జస్ట్ నీడ్ కనెక్షన్స్. అంటే ఇది నా ఉద్దేశం, దీంతో ఇక్కడ స్టార్ట్ అయ్యాను, ఇక్కడ ఇలా ఆగాను, ఏమైనా చేయగలుగుతారంటే మరి ఇప్పుడు ఐ ఫీల్ లక్కీ దట్ నేను ఆ పొజిషన్లో ఉండగలిగాను. ఐ రియల్లీ ఫీల్ లక్కీ దట్ ఐ ఆమ్ ఇన్ దట్ పొజిషన్ టు హెల్ప్ హిమ్. అండ్ సాయి ఆల్సో తను చేసి డెఫినెట్గా మేము అంటే ఒక మనిషి దేనికోసం తపన పడుతున్నాడు, ఇంకా చాలా కథ ఉందండి లోపల. మధ్యలో ఒకసారి ఫోన్ చేసి ఏడ్ చేశాడు లిటరల్గా, ఈ వాస్ క్రైయింగ్ ఇన్ ద ఫోన్ అండి. అంటే నాకు అంటే నేను ఒక అంటే మన ప్రదేశంలో ఉన్న అద్భుతాలని నేను చూపించాలి అన్న నా తపన బయటికి వెళ్ళడానికి ఇంత కష్టం ఎందుకు అవుతుంది అనే బాధలో ఏడిస్తే నాకు కూడా అసలు కళ్ళలో తిరిగి నేను కంగారేం లేదు. దాని తర్వాత నాకు ఐ థాట్ ఆఫ్ తేజ్, ఎందుకంటే దాని ముందు నేను ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు ఆబ్వియస్లీ నేను ఓకే అంటే అర్జెన్సీ లేదు అంటే ఒక డిస్ప్యూట్ ఉంది, దాన్ని ఎలా సాల్వ్ చేద్దాం, సరే ఆలోచిద్దాం. ఎందుకంటే ఇప్పుడు అందరూ సాయిలాగా ఇప్పుడు మనం అడిగంగానే చేస్తారని ఏం లేదు. ప్లస్ అంటే మనం ఒక మనిషిని నాకు కొంచెం అడగడం అంటే ఇబ్బంది అండి నాకు. అంటే జనరల్గా అంటే ఇప్పుడు అవతల వాడు వాళ్ళు పర్లేదు, ఇప్పుడు ఈయన ఇంటెన్షన్ మంచిదని నేను నమ్మాలి, నా ఇంటెన్షన్ మంచిదని తను నమ్మాలి, ఇన్ని ఉన్నాయి కదా. సో ఎవరిని అంటే ఎట్లా చేయాలనే దాంట్లో నేను ఐ వాజ్ ఆల్సో థింకింగ్, నాకు లక్కీగా తను అంటే లక్కీగా కాదు, హీ ఆల్సో హ్యాస్ దట్ ప్యూర్ ఇంటెన్షన్ దట్ తను చెప్పంగానే అర్థం చేసుకొని రా అన్నాడు. వచ్చి చూసిన మరుక్షణం నుంచి నా నుంచి తన చేతిలోకి తీసుకొని తను చేశాడు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సార్ శ్రీకాంత్ గారు, సార్ దీన్ని ఫ్యూచర్ ఫిల్మ్ కింద ఎలా కన్వర్ట్ చేస్తారు? ఎందుకంటే ఫ్యూచర్ ఫిల్మ్ చూడాలంటే చిన్న డ్రామా ఉండాలి, అన్నీ ఉంటాయి. ఎట్లా కన్వర్ట్ చేయడం అనేది నాట్ ఈజీ థింగ్, ఎలా చేయగలుగుతారు?
సో బేసికల్గా ఇప్పుడు ఫోటోగ్రాఫ్స్ తీసామనుకోండి, ఒక యానిమల్ ఉందనుకోండి, వెళ్తుంటే ఫాస్ట్గా ఒక చెట్టు మీద ఉండడం, ఒక ఫోటో తీయడం, అది ఫోటోగ్రఫీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్ మేకింగ్, మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఒక సీక్వెన్స్ ఇప్పుడు మీరు చూస్తే ప్రతి ఇన్నోవేషన్ కావచ్చు ఆర్ ప్రతి ఎమోషన్ కావచ్చు, మనం వీ టేక్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ నేచర్, వీ టేక్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ఫారెస్ట్. ఈవెన్ ఎలిఫెంట్స్ గురించి మాట్లాడుతున్నారు ఇందాక, ఎలిఫెంట్స్ గురించి కూడా క్వశ్చన్. వీ టేక్ పేరెంటల్ కేర్, అట్లా బేబీస్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాయి. ఒక యానిమల్ అసలు ఎంత స్ట్రగుల్ చేస్తుంది మనకు తెలియకుండా. లైక్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అని ఉంటాయి, వైజాగ్ కోస్ట్కి వస్తాయి, గుడ్లు పెడతాయి, మళ్ళీ వెనక్కి వెళ్తాయి, ఆ గుడ్లనేమో మొత్తం అంతానేమో బయటకు కొంతమంది తీసేస్తారు, డాగ్స్ తినేస్తాయి. దేర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, బట్ స్టిల్ యానిమల్స్ హ్యావ్ ఎ సొల్యూషన్. అందుకే వెళ్తున్నప్పుడు ఒక గొయ్యి తీసినప్పుడు అది 5-6 పెట్టేసి వెళ్తుంది మిస్గైడ్ చేయడానికి. సో దేర్ ఆర్ లైక్ లాట్ టు లెర్న్ ఫ్రమ్ నేచర్. అండ్ సిన్స్ హ్యూమన్ రేస్ స్టార్ట్ అయిన కానీ వీఆర్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నేచర్. సో ఇట్స్ నాట్ డిఫికల్ట్. అండ్ ఆల్సో లైక్ ఎమోషన్, ఒక డ్రామా అనేది it easily comes from wildlife, and I no need to really work on it, but we worked on it a couple of sequences. We wrote a couple of sequences with a good narration. ఒక స్పీషీస్కి మధ్య రిలేషన్షిప్ని, వాటి ఎమోషన్ని మొత్తం అంతా కూడా క్యారీ చేసుకుంటూ కూడా వీ రిటర్న్ నైస్ స్క్రిప్ట్ అండి. సో వెన్ యూ వాచ్ ఇట్, లైక్ యూ విల్ రియల్లీ అండర్స్టాండ్ అండ్ యూ విల్ ఫాల్ ఇన్, బికాస్ ఆంధ్ర వైల్డ్ లైఫ్ ఇస్ లైక్ ఫర్ ద ఫస్ట్ టైం. వెన్ యూ వాచ్ ఇట్ ఆన్ స్క్రీన్ విత్ ద నారేషన్, యూ విల్ లవ్ ఇట్ అండి. సార్ సాయి గారు, సార్ మీ దగ్గర ఇందాక క్వశ్చన్కి వచ్చిన ఆన్సర్ ఇస్తాను. అడిషన్, ఒక ఫోటో తీసిన, ఒక మాట మాట్లాడినా దాని వెనకాల ఉండేది ఎమోషన్. సో యానిమల్స్ ఉండే ఎమోషన్ ఏదో క్యాప్చర్ చేయడం ఒక ఫోటోగ్రాఫర్ పని. సో అంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసి అబ్బాయి. అండ్ ఐ బిలీవ్ ఒకటి చెప్తాను నేను, ఇప్పుడు మన డిస్కవరీ ఛానల్లో ఏదో ప్లానెట్ ఎర్త్ అని చెప్పేది వచ్చింది. దాంట్లో ఒక ఎమోషన్ ఉంటుంది. అంటే ఒక ఎస్కేప్, ఒక 1000 పాముల నుంచి ఒక ఇగ్వాన్ లిజర్డ్ పారిపోతుంది. దాని ఎమోషన్ ఏముంది, పోతే దానికి వెనక. సో దాట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు క్యాప్చర్. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, ఆ బ్యూటీ ఉంది అది. సూపర్ సార్. చాలామంది ఫేవర్స్ అడుగుతూ ఉంటారు, ఇక్కడ పవర్లో కూడా ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. సార్ ఎందుకు చేయాలనిపించింది? నవదీప్ గారు కంటెంట్ చెప్పారు, నవదీప్ ఫ్రెండ్, మీకు కొన్ని విజువల్స్ బాగుంటాయి, చాలా బాగున్నాయి, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కొన్ని మన సంబంధాలు కూడా కొన్ని ఉంటాయి. ఎందుకు హెల్ప్ చేయాలనిపించింది అంటే ఏం చెప్తారు సార్? 2020లో చెప్పే కదండి, హ్యూమన్ అండ్ యానిమల్ ఇంటరాక్షన్ ఎక్కువైపోయింది. సో దానికోసం నేను చాలా కష్టపడ్డా. అంటే మా ఫ్రెండ్ ద్వారా ఒక చిన్న ఎన్జిఓ స్టార్ట్ చేసి, గ్రీన్ పాస్ అని చెప్పి స్టార్ట్ చేసి హ్యూమన్ అండ్ యానిమల్ ఇంటరాక్షన్ మీద చాలా స్టడీ చేశాను. నేను అక్కడ సీ టర్టిల్స్ కానివ్వండి, మళ్ళీ కింగ్ కోబ్రాస్తో కానివ్వండి, బాబీ క్యాట్ అని చెప్పి ఒక క్యాట్ ఉంటుంది, స్మాలెస్ట్ క్యాట్, అదొకటి, అండ్ లాట్ ఆఫ్ బర్డ్స్. దాని గురించి మేము ఎక్కువ స్టడీ చేసాం. అంటే మాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది. అండ్ నాకు ఇట్లాంటి ఆపర్చునిటీ దొరికిన వెంటనే ఐ వాంటెడ్ టు మేక్ షూర్ ఐ డూ సమ్ హెల్ప్. అంటే ఆ టైంలో నాకు పరిచయమైన ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కానివ్వండి, ఆ టైంలో ఉండే అక్కడ లోకల్ మన కాన్సెప్ట్స్ కానివ్వండి, లోకల్ ఇది కానివ్వండి, వాళ్ళ ద్వారా ఐ జస్ట్ హ్యాడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ హెల్ప్ వాళ్ళ నుంచి తీసుకొని శ్రీకాంత్ హెల్ప్ చేశాను. ఆల్ ఆఫ్ దట్. సార్ ఇందాక లుంగీలు కట్టుకుని ట్రెక్కింగ్కి వెళ్తాం అన్నట్టుగా మాట్లాడుకున్నారు, వెళ్తారా? అటువంటిది చేస్తారా? ట్రెక్కింగ్ కాదండి, ఇది వేరేది, మాది వేరే విషన్. శ్రీకాంత్ ప్రామిస్ చేశాడు. శ్రీకాంత్ గారు, అది ఈ క్వశ్చన్కి ఒక చిన్న కంటిన్యూషన్ అండి. ఇప్పుడు ఎందుకు హెల్ప్ చేయాలి అని ఇప్పుడు వచ్చింది.